హాయ్ ఫ్రెండ్స్, టుడే సింధు నాగరికత బిట్ బ్యాంక్ గురించి మనం చూసుకుందాం. సింధు నాగరికత మొదటిసారిగా క్రీస్తు శకం 1826లో పేర్కొనేది ఎవరు? చార్లెస్ మార్జన్ అనే వ్యక్తి. 1831లో సింధు నాగరికత గురించి పేర్కొన్నది అలెగ్జాండర్ బర్న్స్. వాయవ్య భారతంలో రైల్వే లైన్లు నిర్మిస్తున్నప్పుడు 1920లో బయటపడిన నాగరికతే సింధు నాగరికత. హరప్ప ప్రాంతంలో తవ్వకాలు జరిపినది దయారాం సహాని. సింధు నాగరికతకు హరప్ప నాగరికత నామకరణం చేసింది సర్ జాన్ మార్షల్. సింధు ప్రజలు వ్యవసాయం ఏ కాలంలో చేసేవారంటే అక్టోబర్ ఏప్రిల్ మధ్యలో చేసేవారు. సింధు ప్రజలు ఏ ఋతుపవన కాలంలో పంటలు వేసేవారు? ఈశాన్య ఋతుపవన కాలంలో పంటలు వేసేవారు. సింధు ప్రజలు ప్రధానంగా పండించిన పంట బార్లీ పంట. సింధు ప్రజలు వరిని ఎక్కడ పండించారు? రంగపూర్, లోథల్, గుజరాత్లో పండించేవారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించిన వారు ఎవరైనా అంటే సింధు ప్రజలు. సింధు ప్రజలకు తెలియని లోహం ఇనుపు లోహం. సింధు ప్రజలు స్వదేశీ వర్తకాన్ని చేయుటకు ఉపయోగించిన ఎడ్ల బండిని ఏమంటారంటే ఎక్కా అంటారు. ఎక్కా అనే ఎడ్ల బండ్లు ఉండేవి. సింధు ప్రజల ప్రధాన ఓడరేవు లోథల్. సింధు ప్రజలు వస్తువులను నౌకల ద్వారా ఏడెన్ ప్రాంతం నుంచి ఎక్కడికి తరలించి వ్యాపారం చేసేవారు? దిల్మన్, అది ఇప్పుడు బహ్రెయిన్లో ఉంది. అలాగే మక్రన్, సౌదీ అరేబియాలో ఒక పట్టణం. సింధు ప్రజలు వర్తకానికి ఉపయోగించిన విధానం వస్తు మార్పిడి విధానం. అంటే నేను ఒక వస్తువు ఇస్తే వాళ్ళు వేరే వస్తువు ఇచ్చేవారు, మనకు కావాల్సిన వస్తువు. అలా వస్తు మార్పిడి విధానం. హరప్ప నాగరికతలో ప్రజలు పూజించినది దేన్ని అంటే ప్రకృతిని పూజించేవారు. ఎందుకంటే ప్రకృతే దైవం, ప్రకృతే వాళ్ళకి దేవత అన్నట్టు. సింధు నాగరికత కాలంలో దేవాలయాలు ఉండేవే కావు, అందుకే వాళ్ళు ప్రకృతిని పూజించేవారు. హరప్ప ప్రజల మతానికి సంబంధించిన ముఖ్య ఆధారం చూసుకున్నట్లయితే మనకి ముద్రికలు లభించాయి. హరప్ప ప్రజల ముఖ్య దేవుడు ఎవరని అంటే పశుపతి మహాదేవుని పూజించేవారు. పశుపతి మహాదేవుని చుట్టూ ఉన్న జంతువులు ఏవని అంటే గేదె, ఏనుగు, ఖడ్గమృగం, పులి. పశుపతి మహాదేవుని కాలు వద్ద ఉన్న జంతువులు రెండు ఏవని అంటే రెండు జింకలు. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన పక్షి ఏదని అంటే పావురం. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన జంతువు వృషభం. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన చెట్టు రావి చెట్టు. సింధు ప్రజలు బొమ్మల లిపిని కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి రాసే విధానాన్ని బోస్టోపెడన్ లేదా సర్పలిపి అనేవారు. సింధు నాగరికత ప్రధానంగా ఏ నాగరికత చెందినది అంటే పట్టణీకరణ నాగరికత. హరప్ప ప్రజలు తమ నగరీకరణలో పాటించిన విధానం గ్రిడ్ విధానం. గ్రిడ్ విధానం అంటే వరుసగా ఒక లైన్గా ఉండేవి. హరప్ప పట్టణం ఏ నది ఒడ్డున ఉంది అని అంటే రావి నది ఒడ్డున ఉంది. హరప్ప వద్ద తవ్వకాలు జరిపింది ఎవరని అంటే దయారాం సహాని. 12 చిన్న ధాన్యగారాలు, ఎర్ర ఇసుక రాతితో చేసిన మనిషి మొండు, మట్టి ఇటుకలతో రక్షణ కూడా మొదలైనవి ఎక్కడ తవ్వకాల్లో బయటపడిన మనిషి అంటే హరప్పాలో. మోహెంజోదారో ఏ నది ఒడ్డున ఉంది అని అంటే సింధు నది ఒడ్డున ఉంది. మోహెంజోదారో ప్రస్తుతం ఉన్న రాష్ట్రం పాక్ సింధు రాష్ట్రం. పాక్లో ఉంది, సింధు రాష్ట్రం అక్కడ ఉంది. మోహెంజోదారోలో వద్ద తవ్వకాలు జరిపింది ఎవరని అంటే ఆర్డి బెనర్జీ. మోహెంజోదారో అనగా ఏమిటి? మృతుల దెబ్బ. మోహెంజోదారోనే మృతుల దెబ్బ అంటారు. నిఖిలిస్తాన్ అని దేన్ని పేర్కొంటారని అంటే మోహెంజోదారోని పేర్కొంటారు. అతిపెద్ద ధాన్యగారం, అతిపెద్ద సమావేశ మందిరం, ఎద్దు ముద్రిక, కంచుతో చేసిన నగ్న నర్తకి విగ్రహం ఎక్కడ లభించాయి అంటే మోహెంజోదారోలో లభించాయి. అమ్రి వద్ద తవ్వకాలు జరిపింది ఎవరని అంటే ఎన్జి మొజందార్. జంగల్ సంస్కృతి వెలిసింది ఎక్కడని అంటే అమ్రి. సింధు నాగరికత కంటే ముందే వెలిసిన పట్టణం అమ్రి. చన్హోదార్లో ఏ నది ఒడ్డున ఉంది అని అంటే సింధు నది ఒడ్డున ఉంది. చన్హోదార్ వద్ద తవ్వకాలు జరిపింది నార్మన్ బ్రౌన్. కోట, రక్షణ గోడ లేని ఏకైక పట్టణం ఏదని అంటే చన్హోదార్. అలంకరణ పెట్టి సిరాబుడ్డి ఎక్కడ దొరికాయని అంటే చన్హోదార్లోనే దొరికాయి. లోథల్ ఏ నది ఒడ్డున ఉంది అని అంటే భోగం నది ఒడ్డున ఉంది. లోథల్ ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. లోథల్ వద్ద తవ్వకాలు జరిపింది ఎవరు? ఎస్ఆర్ రావ్. హరప్ప ప్రజల అతిపెద్ద ఓడరేవు ఏది? లోథల్. ప్రపంచంలోనే మొట్టమొదట టైడల్ ఆటుపోట ఆధారంగా నిర్మించిన ఓడరేవు లోథల్. కాళీబంగన్ ఏ నది ఒడ్డున ఉంది? గగ్గర్ నది ఒడ్డున ఉంది. కాళీబంగన్ ఎక్కడ ఉంది? ఏ రాష్ట్రంలో ఉందని అంటే రాజస్థాన్లో ఉంది. కాళీబంగన్ వద్ద తవ్వకాలు జరిపింది ఎవరని అంటే ఏ ఘోష్. కాళీబంగన్ అంటే ఏమిటి? నల్లని గాజులు అని అర్థం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భూమిని దున్నిన గుర్తులు ఎక్కడ లభ్యమయ్యాయి అంటే కాళీబంగన్లో లభ్యమయ్యాయి. ఒంటె అవశేషాలు ఎక్కడ లభ్యమయ్యాయి? కాళీబంగన్లో లభ్యమయ్యాయి.
రోపర్ ఎక్కడ ఉంది? పంజాబ్, మన ఇండియాలోనే. యజమాని చనిపోయిన తర్వాత అతనితో పాటు తాను పెంచుకున్న కుక్కలను కూడా పూడ్చినది ఎక్కడ? రోపర్లో. ధోలావీర ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. ధోలావీర వద్ద తవ్వకాలు జరిపింది ఎవరు? ఆర్ఎస్ బిస్త్. పట్టణాన్ని 3 భాగాలుగా వర్గీకరించిన సింధు నాగరికత పట్టణం ఏది? ధోలావీర. సింధు ప్రజలను పురోహితులు పరిపాలించారని పేర్కొనేది ఎవరు? డిడి కౌశంబి. సింధు ప్రజలను వ్యాపారస్తులు పాలించారని పేర్కొన్నది ఎవరు? ఆర్ఎస్ శర్మ. గుర్రపు అవశేషాలు బయటపడిన సింధు నాగరికత పట్టణం ఏది? సుర్కుతోడ, గుజరాత్. కుండల్లో మృతదేహాలను పెట్టి ఎక్కడ పూడ్చిపెట్టారు? సుర్కుతోడ. అగ్ని ప్రమాదం కారణంగా అంతమైన సింధు నాగరికత పట్టణం ఏది? కోట్ డిజీ, పాక్లోని సింధు రాష్ట్రంలో ఉంది. రాతి బాణాలు ఎక్కడ లభ్యమయ్యాయి? కోట్ డిజీలో. సింధు నాగరికత ఉత్తరాగ్ర ప్రాంతం గుమ్లా లేదా మండా అంటారు, జమ్మూ కాశ్మీర్లో ఉంది. సింధు నాగరికత దక్షిణాగ్ర భాగం దైమాబాద్, మహారాష్ట్రలో ఉంది. సింధు నాగరికత తూర్పు అగ్ర ప్రాంతం అలింగీర్పూర్, ఉత్తరప్రదేశ్లో ఉంది. సింధు నాగరికత పశ్చిమ అగ్ర ప్రాంతం సుత్కుజండ, సింధులో ఉంది. హరప్ప నాగరికత వైశాల్యం ఎంత? 1.3 మిలియన్ చదరపు కిలోమీటర్లు. సింధు నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్రలు కారణమని పేర్కొనేది ఎవరు? మార్టిమన్ వీలర్. సింధు నాగరికత పతనానికి కారణం భూకంపాలని పేర్కొనేది ఎవరు? రాబర్ట్ ఎల్ రైక్స్. సింధు నాగరికత ఏ యుగానికి చెందిన నాగరికత? కొంచె యుగానికి చెందిన నాగరికత. భారతదేశంలో అతి పురాతన నాగరికత సింధు నాగరికత. మొహంజదార్లో గల పెద్ద స్నానవాటిక యొక్క ఆకారం చతురస్రాకారం. గాయాలకు లోనైన చనిపోయినట్లు ఉన్న అస్థిపంజరాలు సమూహం లభ్యమైన సింధు నగరం మొహంజదార్. అత్యధిక సంఖ్యలో నివాస గృహాలు, అత్యధిక జనసాంద్రత గల సింధు నాగరికత నగరం ఏది? మొహంజదార్. నగర నిర్మాణంలో ఇటుకలతో పాటు రాయిని ఉపయోగించిన నగరం ఏది? చన్హోదార్. కాళీబంగన్ సంస్కృతికి సోది సంస్కృతి అని నామకరణం చేసింది ఎవరు? ఏ ఘోష్. చిస్తు బర్యాలకు సంబంధించిన ఆనవాళ్ళు లభించిన నగరం కాళీబంగన్. చిస్త్ అనగా ఇటుకలో అరలో కల సమాధులు. సింధు నాగరికత నగరాలన్నింటిలో తూర్పు దిక్కున ముఖద్వారం కలిగిన ఏకైక పట్టణం ఏది? లోథల్. సింధు నాగరికతలో వర్ధిల్లిన పరిశ్రమలు ఒకటైన పూసల పరిశ్రమకు అత్యంత ప్రముఖ కేంద్రం బన్వాలి నగరం. ప్రస్తుతం భారతదేశంలోని సింధు నాగరికతకు చెందిన అతిపెద్ద పట్టణం ధోలావీర. సింధు వాసులు బాబిలోనియాతో వాణిజ్య ప్రముఖ పాత్ర పోషించిన రేవు పట్టణం సుత్కుజండ. సింధు ప్రజల సమాజం ప్రధానంగా మాతృస్వామిక సమాజం. పట్టణంలోని ప్రధాన వీధులు, ఉపవీధులు ఒకదాన్ని ఒకటి దాదాపుగా క్రమకోణంలో ఖండించుకుంటూ పట్టణాన్ని దీర్ఘచతురస్రాకార విభాగాలుగా నిర్మించే వ్యవస్థను ఏమంటారు? గ్రిడ్ వ్యవస్థ. పౌర నగరాల్లో ఉత్తర దక్షిణ దిశల్లో ఉండేవి ప్రధాన వీధులు ఉండేవి. పౌర నగరాల్లో తూర్పు పడమర దిశల్లో ఉండేవి ఉపవీధులు. అన్నింటికంటే విశాలమైన తూర్పు వీధికి గల పేరు రాజవీధి. తూర్పు వీధి, దక్షిణ వీధి కూడలకు పురావస్తు శాస్త్రజ్ఞులు వర్ణించిన పేరు ఏమిటి? ఆక్స్ఫర్డ్ సర్కస్. లంకసర్ నగరాన్ని పోలి ఉన్నట్లు వర్ణించిన